ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు మనం పిల్లల యొక్క హైటు వెయిటు కొలిచే యంత్రం గురించి మరియు దాని వివరణ ఎలా చూడాలి అనే వివరణ గురించి తెలుసుకుందాము. అయితే ఇది గ్రేడ్ 2 సూపర్వైజర్ రాసే అంగన్వాడీ టీచర్లందరి కోసం, అలాగే విధి నిర్వహణలో హైటు వెయిటు తూచేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కోసం అందరికీ కూడా ఉపయోగపడుతుంది. పిల్లలున్న తల్లిదండ్రులందరికీ కూడా ఇది చాలా అవసరం. మనం ఫస్ట్ ప్రశ్న, శిశువుల పొడవు కొలిచే యంత్రం పేరు. నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్ఫింటోమీటర్కి, స్టేడియోమీటర్కి ఇలా ఈ తేడాలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు కొంతమంది. అందువల్ల నోట్ చేసుకోండి. శిశువుల పొడవు కొలిచే యంత్రం పేరు. దీని యొక్క ఆన్సర్ ఇన్ఫెంటోమీటర్. అలాగే పిల్లల ఎత్తు కొలిచే యంత్రం పేరు. దీని యొక్క ఆన్సర్ స్టేడియోమీటర్. ఒకసారి గమనించండి, మనం పై ప్రశ్నలో శిశువుల పొడవు కొలిచే యంత్రం అని ఉంది, అంటే దానికి ఆన్సర్ ఇన్ఫెంటోమీటరు. అలాగే ఇప్పుడు ఈ కింద ప్రశ్న మనకి పిల్లల ఎత్తు కొలిచే యంత్రం. ఎత్తు కొలిచే యంత్రం అనేసరికి స్టేడియోమీటర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫెంటోమీటర్ ఎంత పొడవు ఉంటుంది? ఇన్ఫెంటోమీటర్ యొక్క పొడవు సుమారు 38 అంగుళాల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫెంటోమీటర్ ఎంత వయసు వరకు గల పిల్లల పొడవు కొలవడానికి ఉపయోగపడుతుంది? ఇన్ఫెంటోమీటర్ 2 సంవత్సరముల వయసు వరకు గల పిల్లలు పొడవు కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫెంటోమీటర్ ఎన్ని అంగుళాల పొడవు గల పిల్లలను కొలవడానికి ఉపయోగపడుతుంది? దీని యొక్క ఆన్సర్ సుమారు 37 అంగుళాల వరకు గల పిల్లల పొడవు కొలవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేడియోమీటర్ ఎంత వయసు గల వారి ఎత్తును కొలవడానికి ఉపయోగిస్తారు? దీని యొక్క ఆన్సర్ 2 సంవత్సరాల వయసు దాటిన అందరినీ కూడా ఎత్తు కొలవడానికి ఉపయోగించేది స్టేడియోమీటర్. 2 సంవత్సరాల వయసు దాటిన అందరినీ కూడా స్టేడియోమీటర్ ద్వారా ఎత్తు చూడవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, గర్భవతులు బాలింతల ఎత్తును దేనితో కొలుస్తారు? దీని యొక్క ఆన్సర్ కూడా స్టేడియోమీటర్నే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫెంటోమీటర్తో పిల్లల పొడవును కొలిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిడ్డను ఇన్ఫెంటోమీటర్ కింది స్కేలు మొత్తం తాకేలాగా పడుకోబెట్టాలి. కాళ్ళు 2 దగ్గరగా ఉంచాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని పిల్లల యొక్క పొడవును 1కి 2 సార్లు చూసి రెండోసారి వచ్చిన పొడవుని నోట్ చేసుకోవాలి. స్టేడియోమీటర్తో ఎత్తు కొలిచేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? దీని యొక్క ఆన్సర్ పాదాలు 2 దగ్గరగా ఉంచాలి. కొలవబడుతున్న వారి కాళ్ళు, వీపు, తల స్టేడియోమీటర్కి ఆనుకుని ఉండాలి. తల నిటారుగా పెట్టాలి. తలపై నుండి స్కేలును తలను తాకేలాగా సెట్ చేయాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఎత్తు చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ వెయిట్ పిల్లలు అని ఎవరిని అంటారు? దీని యొక్క ఆన్సర్ వయసుకు తగిన బరువు లేకపోవడం అండర్ వెయిట్ని సూచిస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, స్టంటింగ్ పిల్లలు అని ఎవరిని అంటారు? ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అండర్ వెయిట్కి స్టంటింగ్కి తేడా. దీని యొక్క ఆన్సర్ వయసుకు తగిన ఎత్తు లేకపోవడాన్ని
స్టంటింగ్ పిల్లలు అని అంటారు. వేస్టింగ్ పిల్లలు అని ఎవరిని అంటారు? ఎత్తుకు తగిన బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ పిల్లలు అంటారు. పిల్లలు ఎత్తుగా ఉంటారు, బాగానే ఉంటారు, కానీ దానికి తగ్గ బరువు లేకపోవడాన్ని వేస్టింగ్ పిల్లలు అంటారన్నమాట. వయసుకు తగ్గ బరువు లేకపోవడం దేనిని సూచిస్తుంది? దీని యొక్క ఆన్సర్ పోషకాహార లోపం, పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం, డయేరియా వంటి వ్యాధుల బారిన పడడం. ఇది వయసుకు తగ్గ బరువు లేకపోవడానికి కారణం అన్నమాట. ఇవన్నీ నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.